హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనమైతే ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను సాలార్జంగ్ మ్యూజియంలో ఎన్ని గ్యాలరీస్ ఉన్నాయి అండ్ ఏమేమి ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ మిస్ కాకండి. సో ఫైనల్ దాకా చూడండి. సో ఇప్పుడు నేను మీకు సెంట్రల్ బ్లాక్ అనేది చూపిస్తాను అనమాట. ఈ సెంట్రల్ బ్లాక్లో టోటల్ 27 గ్యాలరీస్ ఉన్నాయి. సో అందులో ఫౌండర్స్ గ్యాలరీ, ఇండియన్ స్కల్ప్చర్స్, వాకింగ్ స్టిక్స్ అండ్ ఇండియన్ మినియేచర్ పెయింటింగ్స్, మోడర్న్ ఇండియన్ పెయింటింగ్స్, మెటల్ వేర్స్, ఇలా చాలా గ్యాలరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు చూపిస్తాం మీకు. సో మ్యూజియం లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఫౌండర్స్ గ్యాలరీ అనేది ఉంటుంది. సో ఈ సాలార్జంగ్ మ్యూజియంని నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ ఫౌండర్స్ గ్యాలరీలో మనకి ఈ సాలార్జంగ్ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో వాళ్ళ ఫొటోస్ అండ్ వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు అన్నీ వాళ్ళు డీటెయిల్ చూపిస్తారు. అండ్ మీకు ఏమైనా నేమ్స్ లేకపోతే కింద వాళ్ళు ఏమో ఇలా మెన్షన్ చేస్తారనమాట. సో ప్రతిదీ కొంచెం డీటెయిల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బ్రోంజ్ గ్యాలరీ అనమాట. సో ఇందులో మనకి దేవుని విగ్రహాలు అలాగే దేవత విగ్రహాలు అన్నీ చేసి ఉంటాయి అనమాట. సో వాటి మీద చిన్న చిన్న డిజైన్స్ కూడా, ఆ స్ట్రక్చర్స్ కూడా చాలా చాలా డీటెయిల్గా ఉంటాయి. సో వాటి కింద నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు, చూడండి. అండ్ నెక్స్ట్ ఇదే గ్యాలరీలో మనకి సైడ్కి వుడ్ కార్వింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే అన్ని చెక్కతో చేసినవి. సో ఇవైతే ఇంకా డీటెయిల్గా ఉంటాయి అన్నమాట, చాలా చాలా డీటెయిల్ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద బొమ్మలు కూడా, వాటి మీద చిన్న చిన్న డిజైన్స్ అసలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చాలా డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. సో చూడండి. అండ్ ఇవన్నీ 18th సెంచరీ, 19th సెంచరీ, సో అంత ఓల్డ్ అనమాట. కొన్ని అయితే 16th, 17th సెంచరీ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న కార్వింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ మొఘల్ గ్లాస్ గ్యాలరీ అనమాట. సో ఇందులో మొత్తం అప్పట్లో రాజులు ఎలాంటి బట్టలు యూజ్ చేశారు అండ్ వాటి మీద స్ట్రక్చర్స్ ఏంటి అండ్ ఆ డీటెయిలింగ్ అన్నీ చూపిస్తారు అనమాట. అంటే ఎలాంటి క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు అండ్ ఆ టెక్స్టైల్స్ అవన్నీ ఎలా ఉండేవి అవన్నీ చూపిస్తారు. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవరీ గ్యాలరీ అనమాట. సో ఐవరీ గ్యాలరీ అంటే ఏం లేదు, మన ఏనుగు దంతాలు ఉంటాయి కదా, సో వాటితో బొమ్మలు చేసి ఉంటాయి అనమాట. సో ఆ ఏనుగు దంతాల మీద సో చూడండి ఆ బొమ్మలు కానీ సో ఇలా చేసిన దాన్ని ఐవరీ అంటారు.
నెక్స్ట్ వచ్చేసి వేల్డ్ రెబికా గ్యాలరీ అనమాట. సో ఇందులో వచ్చేసి పెద్ద పెద్ద మార్బుల్స్తో అన్ని స్టాచ్యూస్ చేసి ఉంటాయి. సో చూడండి మీరే. అండ్ లాస్ట్ గ్యాలరీ వచ్చేసి వాకింగ్ స్టిక్స్ గ్యాలరీ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ ఈ వాకింగ్ స్టిక్స్ గ్యాలరీలో వచ్చేసి మనకు అన్ని డిఫరెంట్ వాకింగ్ స్టిక్స్ ఉంటాయి అనమాట. సో వాటి మీద డిజైన్స్ చేసి ఉంటాయి అన్ని. అప్పట్లో కింగ్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇలాంటివి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను మిగతా గ్యాలరీస్ అన్ని పార్ట్ 2లో చూపిస్తాను అనమాట. సో అది కూడా చూసేయండి వెళ్ళి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పక్కా షేర్ చేయండి. సో తెలియని వాళ్ళు కూడా చూస్తారనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట మా ఛానల్కి.